పత్రిజీ అంటే మిత్రత్వానికి ప్రతీక. పత్రిజీ అంటే ధ్యానానికి ప్రతీక. పత్రిజీ అంటే ఆనందంగా జీవించేటువంటి ఆ జీవన విధానాన్ని తెలియజేసే జ్ఞానానికి ప్రతీక. పత్రిజీ అంటే సాహసం. పత్రిజీ అంటే ఒక అద్భుతం. ఈ భూమి మీద అద్భుతమైనటువంటి అల్టిమేట్ లక్ష్యాలను ఆయన లక్ష్యంగా ఎంచుకున్నారు. అదే ధ్యాన జగత్. మరి ధ్యాన జగత్కు సృష్టికర్త ఆయన. శాకాహార జగత్కు సృష్టికర్త ఆయన. పిరమిడ్ జగత్కు సృష్టికర్త ఆయన. గత 40 సంవత్సరాలుగా అలు పెరగకుండా అద్భుతమైనటువంటి పిఎస్ఎస్ఎం అనేటువంటి ప్రపంచాన్ని సృష్టించారు ఆయన. ఆ ప్రపంచాన్ని పెంచి పోషించారు ఆయన. ఆ పిఎస్ఎస్ఎం అనేటువంటి ప్రపంచం ద్వారా ఈరోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు. ఎంతోమంది శాకాహారులయ్యారు. కొన్ని వేల పిరమిడ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని మరి ఈరోజు చక్కగా పిరమిడ్ శక్తితో ఆనందంగా జీవిస్తున్నారు. ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఆనందమయ జీవితాలకు, ఆరోగ్యమయ జీవితాలకు, జ్ఞానవంతమైనటువంటి జీవితాలకు కారణమైనటువంటి పత్రిజీ, మరి ఆ మహాశక్తి జూలై 24వ తేదీన ఈ భూమండలాన్ని వదిలి వెళ్ళారు. దాన్ని పురస్కరించుకొని మనం అన్ని చోట్ల అద్భుతంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా కడతాల్లో పత్రిజీ శక్తిస్థలైనటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో మరి అంగరంగ వైభవంగా స్మృతి స్మరణోత్సవం మనం జరుపుకుంటున్నాం. మరి జూలై 23, 24, 25 తేదీలలో జరుపుకోబోయేటువంటి స్మృతి స్మరణోత్సవానికి పత్రిజీ శక్తి స్థల్కు మీరందరూ విచ్చేసి మరి అక్కడ మనందరం కలిసి నెక్స్ట్ మన పిఎస్ఎస్ఎం లక్ష్యాలైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్లకు మనం ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఏం చేద్దామన్నది మనందరం అక్కడ జరగబోయేటువంటి నెక్స్ట్ ప్రణాళికలన్నింటినీ మనం డిస్కస్ చేసుకుందాం. అందరం మనం స్మృతి స్మరణోత్సవంలో కలుద్దాం. విశేషమైనటువంటి ధ్యాన అనుభవాలను, అనుభూతులను పొందాలని కోరుకుంటున్నాం. అందరం విశేషంగా పాల్గొందాం. అందరికీ హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్.